శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ. 2025-26 విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి చూద్దాం. ముందుగా ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. అంటే ఆదాయం కన్నా ఖర్చులు అధికము అని చెప్పచ్చు. అట్లా ఈ రాశి వారికి 7.5 సంవత్సరాలు ఏళ్ళు నడిచిని 3వ భాగంలోకి శని ఈ నెల 30వ తేదీన మారుతున్నాడు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఏళ్ళు నడిచిన ప్రభావం ఈ రాశి వారికి ఉంటుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఇప్పటివరకు ద్వితీయంలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి మారుతున్నాడు, జన్మరాహు అవుతున్నాడు. ఇక్కడ ఒక సూత్రం చెప్పాలి. శనివత్ రాహువు కుజవత్ కేతు అని చెప్పి సూత్రం. అంటే రాహువు జన్మరాశిలో సంచారం చేయడం వల్ల జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎంతటి ప్రభావశాలియో అంతే ప్రభావాన్ని రాహువు కూడా ఇవ్వగలడు అని అర్థం. అట్లా ఈ రాశి వారికి గురుడు 14/5/2025 వరకు చతుర్థం లోహమూర్తిగా ఉన్నాడు, అంటే వృషభ రాశిలో. తర్వాత 18/10/25 వరకు పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు, అంటే మిథున రాశిలో. తదుపరి 5/12/2025కు షష్టంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే ఈ రాశి వారికి గురుడు సంపూర్ణంగా వ్యతిరేక దిశలోనే ఉన్నాడని చెప్పాలి. అట్లే సంవత్సరం అంతా కూడా శని లోహమూర్తిగా ఉన్నాడు ద్వితీయ స్థానంలో. రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా రజతమూర్తులుగా ఉంటారు. ఇది పరిస్థితి. అయితే ఈ రాశి వారికి రాహు కేతువులు చాలా కారకులుగా మారుతున్నారు. ఎందుకంటే జన్మరాహు సప్తమ కేతు రెండు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కాదు, అనుకూలమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి అట్లాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఉన్నత స్థితి అందుకోగలరు. వాహనాల ద్వారా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శని ప్రభావం వలన, ద్వితీయ స్థానం ఉన్నటువంటి శని ప్రభావం వలన, జన్మరాహు వలన ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావన, పనులు అవ్వకపోవటం, ఆలస్యంగా నడవటం ఉంటుంది. అట్లాగే అధిక ఖర్చులు, ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు, అనుకోకుండా వచ్చేటువంటి ప్రయాణాలు, అధిక ఖర్చు, ఆరోగ్యం లోపం, ఆరోగ్య భంగం, అట్లాగే అభిమానానికి, ప్రతిష్టలకి, పరువు ప్రతిష్టలకు పోయి అధికంగా ఖర్చు పెట్టేటువంటి వాతావరణం ఈ రాశి వారికి ఈ శని రాహు కేతువుల వలన ఏర్పడేటువంటి పరిస్థితి. కాంట్రాక్టు, వ్యాపారం, ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా శని రాహు కేతువుల వలన ఇనుము, ఐరను, చిప్స్, ఆయిల్ లాంటి వ్యాపారస్తులకు కొంచెం ఈ సంవత్సరం గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు. అట్లాగే షేర్ మార్కెట్ కూడా కొంచెం అనుకూలం కాదు వీరికి. రజిత స్వర్ణ వ్యాపారస్తులకు కూడా అనుకూలం కాదు. ఈ ఏడు బంగారం రేట్లు అధికంగా పెరిగేటువంటి వాతావరణం ఉంది. స్థిరాస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య చికాకులు వచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. ఏదైనప్పటికీ పని మొదలుపెడితే అది ప్రతికూలమైనటువంటి వాతావరణం ఎక్కువ అవకాశం కనపడుతుంది. ఆదాయం రావడానికి ప్రణాళికలు అయితే రచించినప్పటికీ కూడా ఆ ప్రణాళికలన్నీ కూడా వేస్ట్గా అయిపోతాయి. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు షష్టగురుడు కాబట్టి తీర్థయాత్ర చేయిస్తాడు, లేదా కుటుంబంలో శుభకార్యాలు చేయించేటువంటి అవకాశం ఉంటుంది. షష్టగురుడు వివాహాది శుభకార్యాలు చేయించగలడు. అంటే కుంభరాశి వాళ్ళకి కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని వలన అత్యధిక శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు మునుపు కన్నా కూడా అధికంగా శ్రమ పడాలి. లేని పరిస్థితిలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. అట్లా వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. గురుడు పంచమ స్థాన స్థితి వలన, చతుర్థ స్థాన స్థితి వలన. పోతే చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా కొంచెం గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అట్లాగే ముఖ్యంగా ఈ టీవీ, సినీ రంగం వాళ్ళకి
జనాకర్షణ శక్తి పెరుగుతుందని చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దళారీలు, సొంత వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా రాజకీయాలు, దేవాదాయ శాఖ, దేవాలయాలు, అర్చక పురోహిత వర్గం వీళ్ళందరికీ కూడా కొంచెం గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు. ఏమైనప్పటికీ కూడా గురుడు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటే ఇంకా బాగుండేది. ఉన్నటువంటి గ్రహాలని కూడా అత్యంత శక్తిహీనంగా ఉండటం వలన ఈ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా అన్ని రకాలుగా కూడా జాగ్రత్త వహించాలి. అట్లాగే తరచూ భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చేటువంటి పరిస్థితి, సంతానం వలన చికాకులు, రుణభారాలు పెరగడం, చేసిన రుణాలు తీరకపోవడం, ఇవన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి అత్యంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి వీలైనప్పుడల్లా ఈ కుంభరాశి వాళ్ళు శనికి, రాహువుకి, కేతువుకి సంపూర్ణంగా జపాలు, హోమాలు, శాంతులు చేయించుకోవాలి. అట్లాగే శనివారం శివాలయంలో శివుడికి అభిషేకం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని నువ్వులు దానం ఇచ్చుకున్నట్టయితే కనుక ఈ పరిస్థితుల నుంచి తొలగి మంచి ఫలితాలను అందించగలుగుతారు. శని, రాహు, కేతువులు ముగ్గురు కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో గురుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి సమయంలో తీర్థయాత్రలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీ మాట రాణించదు. ఈ సమయంలో కొంచెం ఆచితూచి మాట్లాడుకోవడం అవసరం. అట్లాగే కొత్త ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, కొత్తగా ఆర్థిక వనరులు సమకూర్చడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణానికి క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా శనికి, ఈశ్వరునికి అభిషేకాలు, హోమాలు, జపాలు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఎప్పుడూ కూడా దైవ శాంతి వల్ల, దైవ దర్శనం వల్ల, నవగ్రహ శాంతి వల్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందగలుగుతారు. అట్లా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో ఆచితూచి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. రుణాలు తెచ్చేటప్పుడు కూడా ఆచితూచి రుణాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా పెద్ద అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి. హరి ఓం తత్సత్. భారత్ మాతకి జై. జై హింద్.